హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపై శుభవార్తను అయితే తెలియజేయడం జరిగిందండి. ఆగస్టు నెలలో భారీగా కొత్త పెన్షన్స్ అయితే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఏ కేటగిరీకి సంబంధించి ఏ కేటగిరీ వాళ్లకు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. అదేవిధంగా ఆగస్టు నెల పింఛన్లు ఈ 2 తేదీల్లో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఆ తేదీలు ఏంటి అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకే చూడండి. అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెలలో ఏ విధంగా అయితే పెన్షన్లు పంపిణీ చేస్తారో అదేవిధంగా ఆగస్ట్ నెలలో కూడా పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. దాని గురించి నేనైతే డిస్కషన్ అయితే చేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే జూలై 31వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది తమ పరిధిలో ఉన్నటువంటి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి పెన్షన్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా విత్డ్రా చేసుకున్న అమౌంట్ని తిరిగి ఆగస్టు 1వ తేదీ అంటే శనివారం రోజు తమకి కేటాయించినటువంటి గ్రామంకి వెళ్ళి పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యథావిధిగా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుందండి. సో ఇంటి వద్దకే వచ్చి సిబ్బంది అయితే పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళి పెన్షన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ విధంగా 1వ తేదీ అంటే శనివారం రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెన్షన్స్ పంపిణీ అయితే జరగడం జరుగుతుంది. సో ఓకేనా. 1వ తేదీ పెన్షన్లు పంపిణీ చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల అంటే వేరే ఊర్ల నుంచి ఆ రోజు రాలేకపోవడం వల్ల లేకుంటే కొంతమందికి తంబ్ అనేది పడకుండా ఉండడం వల్ల ఎవరైతే పెన్షన్లు తీసుకోకుండా ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఇంకొక అవకాశం ఇస్తూ అంటే ఆగస్ట్ 2వ తేదీ తిరిగి పెన్షన్స్ అయితే పంపిణీ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఆగస్ట్ 2వ తేదీ ఆదివారం అయితే రావడం జరుగుతుందండి. ఆదివారం గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి వర్కింగ్ డే ఉండదు కాబట్టి ఆ రోజు పెన్షన్ల పంపిణీ నిలుపుదల చేసి మళ్ళీ తిరిగి యథావిధిగా ఆగస్ట్ 3వ తేదీ అంటే సోమవారం రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందని మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. ఆగస్ట్ నెల పింఛన్లు 1వ తేదీ మరి 3వ తేదీ ఈ తేదీల్లో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుందండి. సో ఓకేనా. మీకు ఒక క్లారిఫై అయితే వచ్చిందనుకుంటున్నాను ఆగస్ట్ నెల పింఛన్లకి సంబంధించి అయితే. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంతమందికి కొత్త పెన్షన్స్ అయితే పంపిణీ చేయబోతున్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ జూలై నెలలో స్పోర్ట్స్ కేటగిరీ కింద గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో కొత్త పెన్షన్ల కోసం అంటే భర్త మరణించి వివిధ కారణాల వల్ల మరణించి ఆయన గనక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతూ మరణించినట్లయితే వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్య కనుక ఉన్నట్లయితే వాళ్ళ భార్యకు ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో అలా ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ కావాలని ఎవరైతే జూలై నెలలో దరఖాస్తు చేసుకొని ఉన్నారో ప్రజెంట్ ఈ నెలలో వారికి ఆగస్ట్ నెలలో కొత్త పెన్షన్స్ అయితే అందించడం జరుగుతుందండి. ప్రభుత్వం అయితే ప్రతి నెల కొన్ని కొత్త స్పోర్ట్స్ పెన్షన్స్ అయితే ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. అదేవిధంగా జూలై నెలలో ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి ఆగస్ట్ నెలలో అయితే పంపించడం జరుగుతుంది. యథావిధిగా 1వ తేదీ 3వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి 4,000 రూపాయల అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఓకేనా. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంతమందికి పెన్షన్స్ అయితే రద్దు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. వాళ్ళు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో వారికి ప్రభుత్వం అయితే పెన్షన్స్ అయితే కట్ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఎవరికైతే సదరం సర్టిఫికేట్లో తక్కువ పర్సంటేజ్ని బేస్ చేసుకొని పెన్షన్స్ పొందుతూ ఉన్నారో అలాంటి వారిని రిమూవ్ చేస్తున్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా పెన్షన్లకి సంబంధించి అప్పీల్ ఎవరైతే చేసుకొని ఉంటారో పెన్షన్లు రద్దయినప్పటికీ మేము ఇంకా పెన్షన్లకి అర్హత కలిగి ఉన్నాము అనేది ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వారికి ప్రభుత్వం అయితే ఆగస్ట్ నెలలో యథావిధిగా పెన్షన్లు పంపించడం జరుగుతుందని మనకి సమాచారం అయితే అందించడం జరిగిందండి. కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే అప్పీల్ చేసుకున్న వారికి వెరిఫికేషన్ పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు పాత సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకుని అంతకుముందు ఎంతైతే పెన్షన్ పొందుతూ ఉన్నారో ఆ పెన్షన్ అమౌంటే పంపించడం జరుగుతుందని మనకి
అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. సో, కాబట్టి అప్పీల్ చేసుకున్న వారు కూడా ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో, వారికి యథావిధిగా పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో, ఓకేనా? అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు, వికలాంగుల స్టూడెంట్స్‌కి సంబంధించి పెన్షన్ అమౌంట్ అనేది డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. వాళ్ళు ప్రతి నెల హాస్టల్ నుంచి ఇంటికి వద్దకు వచ్చి పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగిందండి. సో, అటువంటి వారికి ఎవరైతే హాస్టల్‌లో దివ్యాంగులు, వికలాంగులు చదువుతూ ఉన్నారో వారిని గుర్తించి వారికి డైరెక్ట్‌గా డీపీటీ రూపంలో బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. ఇది ఆగస్టు నుంచి అమలయ్యేందుకు అవకాశం ఉన్నట్లు మనకి మంత్రి వర్గాలైతే తెలియజేయడం జరుగుతుంది. సో, ఓకేనా? సో, ఈ విధంగా ఓవరాల్‌గా ఆగస్టు నెల పింఛన్‌లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.